వెల్కమ్ టు మై ఛానల్ వాయు తెలుగు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు మేము పిల్లల కోసము షూ తీసుకోవడానికి వెళ్తున్నాము. అక్కడి నుంచి వాల్యూ జోన్ హైపర్ మార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము పిల్లలకి చిన్న చిన్న ఐటమ్స్ తీసుకోవడం కోసం. మా హస్బెండ్ అయితే ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, మా అత్తగారు నాకు షాపింగ్కి తీసుకెళ్తున్నారు, నా గురించి షాపింగ్ చేయడం కోసం అని చెప్పి సరదాగా అంటున్నారు. పారాగాన్ ఫ్యాక్టరీ పక్కనే షాప్ ఉంటుంది. షూ ఆలకి నీకు పోయిన ఇయర్ కూడా మా బాబుకి తీసుకున్నాం, చాలా బాగా యూజ్ అయినాయి వాడికైతే. పిల్లలకైతే ఈ పారాగాన్ బ్లాక్ షూ అయితే తీసేసుకున్నాము. తర్వాత వాల్యూ జోన్ హైపర్ మార్ట్కి అయితే వచ్చేసాము. ఇదంతా బయట వ్యూ. స్టార్టింగ్లో ఓపెనింగ్ అప్పుడు నేను, మా బాబు, మా హస్బెండ్ వచ్చి షాపింగ్కి అయితే వచ్చాము. అప్పుడు అసలు ఫుల్ రష్, అసలు బయట అయితే కొంచెం కూడా ఖాళీ లేదు. మేము కార్ వేరే చోట పార్కింగ్ చేసుకొని వచ్చాము. ఎంట్రీలో కూడా పోవడానికి వెయిట్ చేయించేటోళ్ళు, ఎందుకంటే అంత జనాలు ఉన్నారు అప్పుడైతే. వాల్యూ జోన్ లుక్ అయితే మొత్తం టోటలీ రెడ్డే ఉంటుంది. బయట సైడ్ అయితే అదొక అట్రాక్షన్గా కనిపిస్తుంది. ఇక మనకి ఎంట్రీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది వెళ్ళిపోవడానికి. ఓపెన్ ప్లేస్ అనేది ఎక్కువ. మన సాటర్డే సండే అయితే చాలా రష్గానే ఉంది. మేము వచ్చింది అయితే సండే ఈరోజు. మేము ఇంతకు ముందు వచ్చామన్నాం కదా, అప్పుడు ఫుడ్ కోర్ట్ లేదు. ఇప్పుడైతే ఫుడ్ కోర్ట్ రెడీ అయిపోయింది. ఇదైతే లోపల ఎంట్రీ. లోపల రాగానే లోపలికి ఎంట్రీ అవ్వగానే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట వెళ్ళిపోయారు. పిల్లలు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తెచ్చుకుంటారు, వేసేస్తాడు. వాల్యూ జోన్లో మనకి ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. కిచెన్కి కావాల్సిన ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. హాల్లో డెకరేషన్స్కి అండ్ శారీస్, యాక్సెసరీస్ అన్నీ ఆల్మోస్ట్ ఫుల్ ఇక్కడ A to Z అన్నీ దొరుకుతాయి. అలాగే పిల్లలకి స్టేషనరీ, లేడీస్ జ్యువెలరీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడైతే. అలా అని కాస్ట్ ఏం తక్కువ ఏమి ఉండవు. కొన్ని మనం తీసుకునేవి రీజనబుల్గా అయితే కొన్ని ఐటమ్స్ ఉంటాయి, ఇంకొన్ని అయితే కాస్ట్ అయితే టూ మచ్గా ఉంటాయి. నాకైతే చిన్నపిల్లల క్లాత్స్ అయితే చాలా బాగా నచ్చుతాయి, చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ. అలాగే కిచెన్ ఐటమ్స్ కూడా చాలా తక్కువ రేటుగానే దొరుకుతాయి ఇక్కడ. లేడీస్ టాప్స్ మాత్రం టూ మచ్ రేట్ ఉంటాయి. అసలు తీసుకోవాలనే అనిపించదు నాకైతే ఇక్కడ లేడీస్ టాప్స్ అయితే. పిల్లలకైతే బెస్ట్ ఇక్కడ తీసుకోవడం, వాళ్ళకి కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటాయి. మా చిన్నోడికైతే ఇక్కడ బాగా సెట్ అవుతాయి తీసుకున్న ప్రతిసారి. ఆఫర్ ఉంది కదా అని తీసేసుకోకూడదు, అది క్వాలిటీ ఎలా ఉందనేది కూడా మెయిన్గా మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ లేడీస్ టాప్స్, చూస్తే తీసుకోవాలనిపిస్తుంది, కానీ ఆ దగ్గరికి వెళ్ళి మనము ప్రైస్ చూసేసరికి అది చాలా, నాకైతే డబల్ రేట్ అనిపిస్తుంది. మనం షాపింగ్కి వచ్చే ముందు ఏం తీసుకోవాలనుకున్నామో అవి కాకుండా వేరే వేరే అన్నీ తీసుకుంటాము. అలా అని తీసుకొని ఇంటికి వెళ్ళాక అనవసరంగా తీసుకున్నామే అని బాధపడద్దు. ముందే మనము డిసైడ్ అవ్వాలి ఏం తీసుకోవాలి. ఒకవేళ అంతగా నచ్చాయి అనిపిస్తే ఒకటో రెండో తీసుకోవాలి అంతే. ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లా చాలా రకాలు ఉంటాయి ఇక్కడ. స్కూల్కి వెళ్ళే పిల్లలవి బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ ఓపికగా తిరగాలి ఇక్కడ. లోపలికి వస్తే ఇంకా టైం తెలియదు ఇక మనకి. నేను మా హస్బెండ్ అయితే ఎప్పుడు ఏ షాపింగ్ చేసినా అనవసరమైనవి అయితే అస్సలు తీసుకోము. ఒకవేళ అంతగా నచ్చితే ఒకటికి రెండు సార్లు ఆలోచించే తీసుకుంటాము. పిల్లల్ని తీసుకురాకుండా వచ్చామనుకో, నాకైతే పిల్లల్ని తీసుకొని వస్తే బాగుండు కదా, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని అనిపిస్తుంది. తీసుకొచ్చాక ఎవరిని పట్టలేము. కానీ ఈరోజు షాపింగ్ చేసే టైంకి అయితే ఇగో ఇదైతే చాలా సైలెంట్గా ఉంది. ఏందో అందులో కూర్చొని షాపింగ్ అయిపోయేదాకా సైలెంట్గా ఉంది. మా చిన్నోడు కూడా చాలా సైలెంట్గా ఉన్నాడు. వీడు మా బిట్టు అయితే
అసలు ఒక్క చోట ఏవేవో నచ్చినవన్నీ చూసుకుంటాడు, తెస్తాడు. నేనేమో తీసేస్తాను. ఇదే పని మా ఇద్దరిదైతే. మా హస్బెండ్ అయితే ప్రతిసారి ఎన్నిసార్లు ఇక్కడికొచ్చినా ఇగో ఈ మొబైల్స్ యాక్సెసరీస్ దాంట్లోకే వస్తాడు. లాస్ట్గా షాపింగ్ అంతా అయిపోయాక బిల్లింగ్ కౌంటర్కి అయితే వెళ్ళిపోయాము. మనము ఒక ఐటమ్ అనుకొని షాపింగ్కి వస్తాము, కానీ మనము బిల్ చేసేటప్పటికి అది అనవసరమైన చాలా ఐటమ్స్ వేసేసుకుంటాం మనకు తెలియకుండానే. మా షాపింగ్ అయితే ఇలా కంప్లీట్ చేసేసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.